ఇది ఒక స్టూడెంట్‌కి జరిగిన రియల్ స్టోరీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతను. సీఎస్‌సి. ఒరాకిల్ నుంచి 7 మంత్స్ బ్యాకే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ అయితే వచ్చింది. లైక్ అంటే ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చినట్టే. నెక్స్ట్ మంత్ జాయినింగ్ ఉండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కాలేజ్ కూడా అయిపోయింది. ఫైనల్ సెమ్ అటెండ్ అవుతున్నాడు. అందరికీ గూడా చెప్పున్నాడు హ్యాపీగా. ఎందుకంటే అది 6 ఫిగర్ ఇన్‌కమ్ అండ్ మంచి ప్యాకేజ్ అంతా గూడా బానే ఉంది. ఇంకేమి కూడా తర్వాత ట్రై చేయలేదు. సడెన్‌గా ఎర్లీ మార్నింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది. బిజినెస్ చేంజెస్ అనే సబ్జెక్ట్‌తో ఒరాకిల్ నుంచి అయితే ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్‌లో ఏముందంటే, మేము ఆఫర్ లెటర్‌ని రివోక్ చేస్తున్నాము. అంటే వెనక్కి తీసేసుకుంటున్నాము. ఎందుకంటే మా బిజినెస్ చేంజెస్ వల్ల, స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల మేము ఇచ్చిన ఆఫర్‌ని కంటిన్యూ చేయలేకున్నాం. సో, మీరు ఒరాకిల్‌లో జాయిన్ అవ్వలేరు. ఇదే దీని కంక్లూజన్. ఇది ఈ స్టూడెంట్ స్టోరీ మాత్రమే కాదు. మొన్నటికి మొన్నే చాలామంది స్టూడెంట్స్‌కైతే ఎవరైతే ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌లో కూడా ప్లేస్ అయ్యి ఉన్నారో ఒరాకిల్‌లో వాళ్ళందరికీ వచ్చిన సేమ్ మెయిల్ ఇది. సో, ఎంత హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక మంచి ఇన్‌కమ్‌తో లైక్ మంచి ప్యాకేజ్ వచ్చింది. ఒక మంచి కంపెనీ నుంచి చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది. మనం అందరికీ చెప్పుకుంటాము అండ్ రెడీగా ఉంటాం. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఫ్రెషర్స్ కదా! ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ జాబ్ అంటే. బట్ సడెన్‌గా బిజినెస్ చేంజెస్ అని ఒకే ఒక ఈమెయిల్‌తో ఆఫర్ లెటర్ రివోక్ చేస్తున్నారంటే లైక్ అది అంత ఈజీగా తీసుకోవడం. చాలా మందికి అది జరిగింది. ఒరాకిల్ అయితే ఆల్మోస్ట్ ఇండియా వైడ్‌గా వాళ్ళు ప్లేస్ చేసుకున్న అంటే ఎవరెవరికైతే ఆఫర్స్ ఇచ్చారో 7 మంత్స్, 8 మంత్స్ బ్యాక్ వాళ్ళందరికైతే ఇప్పుడు ఆఫర్స్‌ని రివోక్ చేసుకొని హైడ్ చేసుకోవట్లేదనైతే ఒక ఈమెయిల్‌తో అయితే చెప్పేశారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆబ్వియస్‌లీ మనందరికీ తెలుసు ఒరాకిల్ రీసెంట్‌గానే 30,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసింది. ఇదంతా ఓకే. సో, ఒక కంపెనీ రియల్‌గానే లాసెస్‌లో ఉంటే ఇవన్నీ చేయడం ఓకే. బట్ ఒరాకిల్ ఏంటంటే ప్రాఫిట్స్‌లో ఉంది. రెవెన్యూస్ కానీ, ప్రాఫిట్స్ కానీ అన్నీ కూడా బానే ఉన్నాయి. మరి అంత వరస్ట్‌గా ఏం లేవు. బట్ ఎందుకు చేస్తుందంటే ఆబ్వియస్‌లీ ఈ రీస్ట్రక్చరింగ్ అని చెప్తున్నారు గానీ, బట్ ఆఫీషియల్‌గా వాళ్ళు లాస్ట్ టైమ్ కూడా అనౌన్స్ చేశారు కదా! ఏఐని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది ప్రైమరీ రీజన్. ఆబ్వియస్‌లీ ఏఐని అడాప్ట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంది వాళ్ళకి. ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వర్క్‌లో అడాప్ట్ చేసేలోపు ఏఐని ట్రైన్ చేసి ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అనిపిస్తున్నారు. అండ్ ఎంట్రీ లెవెల్ రోల్స్ మాక్సిమం ఏఐతో జరిగిపోతున్నాయి కాబట్టి ఇలా అయితే చేస్తున్నారు. ఈ ఒరాకిల్ ఒక్కటే చేసిందని కాదు. టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి కూడా సైలెంట్‌గా చాలా ఆఫర్స్‌ని రివోక్ చేశాయి. అండ్ మన లాస్ట్ టైమ్ ఇన్ఫోసిస్ న్యూస్ అయితే మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసుండేది. హైర్ చేసుకొని వాళ్ళ మైసూర్ క్యాంపస్‌లో ట్రైనింగ్ ఇస్తారు ఇన్ జనరల్‌గా గూడా. సో, ఆ ట్రైనింగ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అని చెప్పి 350 మెంబర్స్ ఫ్రెషర్స్‌ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. సో, ప్రతి కంపెనీ అయితే ఇలానే చేస్తున్నాయి. హైర్ చేసేసుకుంటున్నారు. హైర్ చేసుకొని 6 మంత్స్‌కో, 7 మంత్స్‌కో కదా ఇస్తారు. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అన్నీ అలానే కదా ఉంటాయి. మనం ఇప్పుడు 4-1లో ఉన్నప్పుడు హైర్ చేసుకుంటారు. బట్ 4-2 అయిపోయాక మనకు ఆఫర్ వస్తుంది. ఐ మీన్ జాయినింగ్ లెటర్ ఇలాంటివైతే వస్తాయి. బట్ ఇప్పుడేం చేస్తున్నారు, ఈలోపు వాళ్ళు ఓకే ఏఐని యుటిలైజ్ చేసుకొని ఇలా చేయొచ్చు, ఇంత కాస్ట్ కట్ చేయొచ్చు, ఇవన్నీ రియలైజ్ అయ్యి ఆఫర్స్‌నైతే రివోక్ చేస్తున్నారు. ప్రతి కంపెనీ పొజిషన్ ఇలాగే ఉంది. సో, కాలేజ్ స్టూడెంట్స్‌ని, ఫ్రెషర్స్‌ని అందరినీ కూడా డైలమాలో వేసేసింది ఈ న్యూస్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? కష్టపడి ప్లేస్‌మెంట్ తెచ్చుకుంటాం. ఇంకా సెట్ అనుకుంటాము. కాలేజ్ లైఫ్ కూడా ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో, అకాడమిక్స్ అంతా చేశానా? ఎలా చేసినా నీకు ఆఫర్ వచ్చిందంటే అదొక ధైర్యం గదా! ఇప్పుడు కాలేజీ నుంచి వెళ్ళేలోపు ఒక ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. కొంత కెరీర్‌కి ఇదొక మంచి స్టార్ట్ అని చెప్పుకుంటారు. మంచి ఆఫర్ వస్తే. బట్ ఇప్పుడు నమ్మచ్చా? నువ్వు ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు నీకేదైనా ఒక ప్లేస్‌మెంట్ వచ్చింది. నీకు ఆఫర్ లెటర్ వచ్చిందంటే నువ్వు నువ్వు దాంట్లోనే జాయిన్ అవుతావని నీకు నమ్మకం ఉంటుందా? ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే ఖచ్చితంగా కూడా ఉండదు. బట్ అలా అని చెప్పి మనం డిసప్పాయింట్ అయ్యి అసలు మరీ అంత ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోవాలా అంటే లేదు. ఇప్పుడు ఒరాకిల్ రివోక్ చేసింది కూడా అందరి ఆఫర్స్‌ని అయితే రివోక్ చేయలేదు. ఆబ్వియస్‌లీ రివోక్ చేసిన వాళ్ళు టాలెంట్ ఉన్నారు. రివోక్ చేయని వాళ్ళలో వీళ్ళకంటే తక్కువ టాలెంట్ ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. సో, ఇక్కడ స్కిల్స్ ఆర్ టాలెంట్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. బట్ ఏవి మ్యాటర్ అంటే హౌ యూ షోకేస్ యువర్ సెల్ఫ్. సో, ఇంటర్వ్యూస్‌లో కానీ, మీ సోషల్ ప్రెజెన్స్‌ని బిల్డ్ చేసుకునేటప్పుడు కానీ, సో, మీకు ఎక్కువ స్కిల్స్ తెలుసు. ఏఐని మీరు అడాప్ట్ చేసుకుంటారు. గిట్‌హబ్ ప్రాజెక్ట్స్ చేసున్నారు. ఏఐని బిల్డ్ చేసి ఏదో ఒక ర్యాపర్స్ చేసున్నారు. లేదా ఏఐని యుటిలైజ్ చేశారు. మీ వర్క్‌లో కానీ, మీ ప్రాజెక్ట్‌లో కానీ ఇలాంటివి ఎక్కువ స్ట్రెస్ చేసినప్పుడు అది ఇంటర్వ్యూస్‌లో కానీ అలాగా ఆబ్వియస్‌లీ మీరు సేఫ్‌గానే ఉంటారు. ఎందుకంటే ఏఐ నాలెడ్జ్ తెలియడం అండ్ బాగా ట్రెండ్ అవుతున్న స్కిల్స్ తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్‌లీ యాస్ ఎ ఫ్రెషర్ నుండి మిమ్మల్ని ఏమి ఒక ఎంటర్‌ప్రైజ్ లెవెల్ యాప్ బిల్డ్ చేయమని ఎవరు అడగరు. బట్ ఎలా చేయాలి అని మీరు చెప్పగలిగితే
అట్‌లీస్ట్ ఏఐని ఆర్ మోడర్న్ టెక్‌ని యుటిలైజ్ చేసుకొని, ఇది ఇలా చేయొచ్చు, అది అలా చేయొచ్చు అని మీరు మాట్లాడగలిగితే ఖచ్చితంగా కూడా మీకు డిమాండ్ అయితే ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీ ఆఫర్ సేఫ్‌గా అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు జస్ట్ ఆర్డినరీగా ఉండకండి. కొంత స్పెషల్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. అండ్ మీ సోషల్ మీడియాని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని మెయిన్‌గా బాగా బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు తెలియకుండా మీకు చాలా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి లింక్డ్ఇన్ నుంచి కూడా. సో, ఖచ్చితంగా వీటి మీద అయితే వర్కౌట్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఆఫర్ వచ్చేసినా కూడా సైలెంట్ అయ్యి రిలాక్స్ అయితే అవ్వకండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కదా! బిల్డ్ ఆన్ యువర్ స్కిల్స్, బిల్డ్ ఆన్ యువర్ పోర్ట్‌ఫోలియో. అప్పుడు ఖచ్చితంగా కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదొచ్చినా కూడా మీరు సర్వైవ్ అవ్వగలరు. హోప్ ఆహ్, కొంతైనా హెల్ప్ అయిందనుకుంటున్నా ఇది. వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా కూడా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. మీకు స్కిల్స్ ఉంటే, మీరు ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకుంటూ ఉంటే మోడర్న్ టెక్నాలజీని మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఏది మిస్ అవ్వకూడదు, రెగ్యులర్‌గా ఫీడ్‌లో కనిపించాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఫ్రెషర్స్‌కి తెలిస్తే బావుంటుంది అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకైతే ఇది షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.